హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించే రెసిపీ అయితే సూపర్ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. అదేంటంటే ఆలూ కుర్మా పూరి అండి. ఈ పూరి ఏంటంటే కర్ణాటక స్పెషల్ అండి, కొంచెం స్పైసీగా చాలా బాగుంటుందండి. అందుకోసం నేను 3 కప్పుల గోధుమ పిండి తీసుకొని, మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, సన్న ఉప్మా రవ్వ, అది ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. 3 కప్పులకి ఒక హాఫ్ కప్ తీసుకొని కొంచెం ఉప్పు వేసి, ఆ ఉప్మా రవ్వ ఉప్పు మంచిగా ఆ గోధుమ పిండిలో కలిసిపోయేటట్టు కలిపి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుతామో పూరీలు అంత బాగా పొంగుతాయండి. హోటల్లో చేసినట్టుగా సేమ్ వాళ్ళు మైదా పిండితో చేస్తే ఎంత బాగా పొంగుతాయో, మనం ఈ గోధుమ పిండితో చేస్తే అంత బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసి బాగా కలపండి. ఒక 5 to 10 minutes బాగా మసాజ్ చేసినట్టు కలిపి ఒక బాల్ లాగా చేసుకొని దాని మీద ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేసేయండి. అలా రెస్ట్ ఇవ్వటం వల్ల పూరీలు పిండి మెత్తగా ఇదైపోయి మంచిగా మనకి పొంగటానికి అవకాశం ఉంటుంది. మన పూరీ పిండి మెత్తగా నాని మెత్తగా ఉండి పూరీలు బాగా పొంగుతాయండి. ఇదిగోండి, పూరీలు చేసుకునేటప్పుడు చిన్న సైజులో క్యూట్ సైజులో కొంచెం మందంగా చేసుకోండి. మరీ పలచగా చేసుకుంటే ఇది గోధుమ పిండి కాబట్టి అప్పడల్లాగా అయిపోతాయి అన్నమాట, పొంగవన్నమాట. కొంచెం మందంగా చేసుకొని బాగా హీట్ ఉన్న ఆయిల్లో అయితే వేయాలండి. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకి పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. ఇక్కడ ఏంటి ఆయిల్ బ్లాక్గా ఉంది అనుకుంటున్నారేమో, పూరి పిండి పైన మనము పై పిండి వాడతాం కదండి, ఆ పిండి అంతా లోపలికి వెళ్ళి అలా మాడిందనమాట. ఎందుకంటే నేను పూరీలు ముందుగానే చేశాను, వీడియో చూపించలేకపోయాను. ఎందుకంటే మా అన్నయ్య పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది, వాడికి బాక్స్ పెట్టాలని చెప్పి ఫాస్ట్గా చేసేసి వాడిని అయితే పంపించి ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. చూసారు కదా, నేను చేసిన పూరీలు అయితే భలే పొంగాయండి. పిల్లలు కూడా 2 ఎక్కువే తిన్నారనమాట. ఒట్టి పూరీలు తిన్నా తీయగా ఉన్నాయండి. పూరీలు పొంగాయని పిల్లలైతే అత్త నా పూరి పొంగింది, నాన్నకేసిన పూరి పొంగిందని భలే ఎంజాయ్ చేశారనమాట. ఎంజాయ్ చేస్తూ తిన్నారు. వాడు బాక్స్ కూడా పూరి పెట్టుకుని వెళ్ళాడు. అంత బాగా పూరి కుర్మా కుదిరిందండి. ఈ కుర్మా కోసం నేనైతే ఇక్కడ బంగాళదుంపలు ఒక 4 నుండి ఒక 5 బంగాళదుంపలు తీసుకొని కొంచెం ఉప్పు, ఆ ఉడకటానికి సరిపడా వాటర్ అయితే వేసుకొని ఒక 2 నుండి 3 విజిల్స్ అయితే రప్పించానండి. ఆ విజిల్స్ వచ్చాక మనం దాన్ని రెస్ట్ ఇచ్చేసి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను 3 ఉల్లిపాయలు, ఒక క్యారెట్, 3 లేదా 4 టమాటాలు, ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం ముందుగా మనం ఒక మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. అదేంటంటే కొంచెం ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, స్టార్ పువ్వు, కొంచెము బిర్యానీ ఆకు, ఇలాచి అండి. ఇవి అయితే సరిపోతాయి. ఇవి కొంచెం ఫ్రై చేసి లాస్ట్లో కొంచెం గసగసాలు వేసి ఫ్రై చేసి అవి అయితే పక్కన పెట్టి చల్లార్చి మనమైతే రోట్లో నూరుకుందామండి. అవి మిక్సీలో వేసినా మెదగవు కదా, సో నేను రోట్లో అయితే నూరుతున్నాను. నేను ముందుగా అయితే ఒక 10 నుండి 15 జీడిపప్పు అయితే నానబెట్టేశానండి. ఇక్కడ కొంచెం కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై అయితే చేద్దామండి. ఇవి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కుర్మాలో కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తే త్వరగా ఫ్రై అవుతాయి. మనం ఇవన్నీ పేస్ట్ చేసుకొని వేయాల్సిన అవసరం లేదండి. అసలు ఎక్కడే కానీ ఉల్లిపాయ కానీ మనం వేసిన టమాటాలే కానీ ఎక్కడే కానీ కనిపించవు. మంచి కుర్మా గ్రేవీ లాగా ఉంటుంది అన్నమాట. మనం ఆల్రెడీ బంగాళదుంప ఉడకబెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ ప్రాసెస్ ఏం పట్టదండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఒక 10 or 15 minutesలో ఈ కర్రీ అయితే ఈజీగా త్వరగా అయిపోతుంది అన్నమాట. పూరీలు కూడా మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కాబట్టి ఈజీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కింద చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను కట్ చేసుకున్న క్యారెట్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే క్యారెట్ ఉడకబెట్టలేదు కాబట్టి ఉడకటానికి నేను ఇక్కడ కొంచెం ఉల్లిపాయలు మగ్గాక క్యారెట్ వేసాను. చూసారు కదా, క్యారెట్ బాగా ఉడికిపోయింది. మనం ఇక్కడ బఠానీ కూడా వేసుకోవచ్చండి. ఆలు కుర్మాలో ఫ్రోజన్ బఠానీస్ ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు, నార్మల్ బఠానీ అయినా వేసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు. అని నాకు అందుబాటులో లేవు. నేను ఇక్కడ టమాటాలు కూడా వేసి ఒక 5 minutes అయితే ఉడికించాను. చూసారు కదా, టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయి.
ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరి పెట్టుకున్నానండి. రోట్లో నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1.5 లేదా 1 స్పూను కారం వేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక ఫ్రై చేసినవన్నీ పౌడర్ మనం ఇందులో మొత్తం వేసేస్తాం అన్నమాట. అది చాలా కొంచెం స్పైసీగా ఘాటుగా ఉంటుందండి. సో మీరు కారం చూసుకొని మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ నేను ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపని ఒక పెద్ద సైజులో కట్ చేసుకున్నాను. మరీ పెద్దది కాదు, మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని అవి వేసి ఆ కారము మనం గ్రేవీ ఏదైతే ఉందో అది పట్టేంత వరకు కలిపి ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ మూత పెట్టేద్దామండి. అలా ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా పేస్ట్ చేసుకున్న జీడిపప్పును అయితే నేను వేస్తున్నానండి. కొంచెం వాటర్ కూడా మన కన్సిస్టెన్సీని మన గ్రేవీని బట్టి వాటర్ అయితే యాడ్ చేద్దాము. చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ. ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానని నాకు ఇక్కడ పాత్ర సరిపోలేదు. నేను వేరే పాత్రలోకి మార్చుకొని ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ ఉడికించానండి. చూసారు కదా ఎంత చక్కగా మన గ్రేవీ అయితే తయారైంది. ఎక్కడే కానీ మనకి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ కనిపించవండి. మంచిగా స్మాష్ అయిపోయి బాగా చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట కర్రీ. అసలు తింటుంటే ఎంత బాగుందంటే ఈ కుర్మా మస్ట్ ట్రై అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. గోధుమ పిండి కాబట్టి అరగదేమో అన్న భయం అయితే ఉండొద్దు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇంట్లో మనం ఎంత మంచిగా చేసుకుంటామో తెలిసిందే కదండి, హైజీనిక్గా చేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే పూరి ఆయిల్లో కొంచెము సాల్ట్ వేయండి, అప్పుడు ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.